సభాధ్యక్షులు, సీనియర్ బ్రాంచ్ మేనేజర్, ఈరోజు ఆత్మీయ అతిథులు, లీడర్ ఆఫ్ ది డివిజన్, సేల్స్ మేనేజర్ గారు అండ్ సుబ్బారావు గారు రిటైర్డ్ డిఎం, ఈరోజు ఉద్యోగ విరమణ చేసిన ఏబిఎం సేల్స్ సిరిసిల్ల నారాయణ గారికి, ప్లాట్ఫామ్ ఆఫీసర్స్, డెవలప్మెంట్ ఆఫీసర్స్, ఏజెంట్ మిత్రులు, మరియు ఆఫీస్ సిబ్బంది, పత్రికల ప్రముఖులు, డెవలప్మెంట్ ఆఫీసర్స్కి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. 58 years ఆ ఏజ్లో చేంజ్ తీసుకోవడం అంటే చాలా ఛాలెంజింగ్ డిసిషన్. అప్పుడు ఆ ఏజ్లో 40-45 ఏజ్ చాలా వ్యవహారంగా నేను భావిస్తున్నాను. ఈ 24 yearsలో కార్పొరేషన్లో ఇష్టమైన సేవలు అందించాలి. పర్టికులర్ మార్కెటింగ్ సైడ్ జస్ట్ ఉన్న షార్టర్ డే 26th రోజు కూడా ఒక డెత్ క్లెయిమ్ నుంచి ఎంక్వైరీకి రాత్రి 8 o'clock 8:30కి నియరెస్ట్ ఇక్కడ నుంచి 25 kilometers ఉంటుంది. అక్కడికి వెళ్ళి కూడా జీవన సమృద్ధి గురించి క్యాన్వాస్ చేసి దాదాపు 1,50,000 ప్రియం తీసుకోవడం జరిగింది. ఇన్స్పెక్షన్ టైంలో కానీ స్టాఫ్కి ఎటువంటి ఎక్విప్మెంట్స్ అవసరము, ఎట్లా మనం దాన్ని రికవరీ చేయాలి, ఈ విషయంలో కూడా సజెషన్స్ ఇవ్వడం జరిగింది సార్ చాలాసార్లు. మా క్లెయిమ్స్ మ్యాటర్స్లో చాలాసార్లు కానీ సేల్స్లో కానీ మన బ్రాంచ్ సిల్వర్ మీ అందరికీ కృతజ్ఞతలు. ఇలాంటి ఈ యొక్క తెలియజేస్తున్నటువంటి సీఎం గారికి, అలాగే ఎన్సీఎస్ గారికి, అలాగే సుబ్బారావు గారికి, అలాగే ఎస్బీఎం గారికి, ఎంఎం గారికి, అలాగే మరి ఈరోజు నిజంగా మన శర్మ సారు మరి నిన్నటి వరకు డ్యూటీలో ఉండి రిటైర్మెంట్ అవుతుందంటే నిజంగా మరి ఒక రకంగా ఆనందం అనిపిస్తుంది, ఒక రకంగా కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వారు వచ్చి నా నాటి నుంచి నిన్నటి వరకు కానీ ఇప్పటి వరకు కానీ ప్రతి మాటలో ఒక చిరునవ్వు అనేది మనకు కనిపిస్తూ ఉండేది. నిజంగా ప్రతి మాట ఏది మాట్లాడినా ఆ నవ్వులోనే మనకు ఎంతో ఆనందం అనిపిస్తుంది. నిజంగా వారు చూస్తుంటే ఈ 60 years ఏజ్ లేదు అనే విషయం మీ అందరూ తెలిసిందే. ఎందుకంటే వారు నిలో 40 ఆ టైంలో ఉన్నటువంటి లెక్కలాగా మనకు కనిపిస్తున్నారు. ఎందుకంటే వారి ముఖంలో అలాంటి కళ ఉంది. ఆ దేవుడు నిజంగా వారికి అంత మంచి కళ ఇచ్చాడు. అది కూడా అట్లే ఉంటుంది. ఎందుకంటే వచ్చి 2 సంవత్సరాలు అయినా కూడా మాకైతే ఆ యొక్క టౌన్లో ఆయురారోగ్యంగా వారు 100 years మధ్య బతకాలని చెప్పి ఆ యొక్క దేవుని కోరుకుంటూ మరి అవకాశం అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు అభినందనలు జరుపుకుంటూ ముగిస్తున్నా. ఏజెంట్స్ నుంచి ఒకరిద్దరు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఎస్డిఎం రాఘవరావు గారు, మేనేజర్ సేల్స్ పరమేశ్వరరెడ్డి గారు, డిఎం సుబ్బారావు గారు, సికింద్రాబాద్ రిటైర్డ్, సెటిలైట్ బ్రాంచ్ మేనేజర్ కిషన్ గారు, ఈరోజు పదవి విరమణ చేస్తున్నటువంటి కొచ్చేల్రా
మై డియర్ ఫ్రెండ్స్, 1986లో డెవలప్మెంట్ క్లాస్ రిక్రూట్మెంట్ అయ్యి 2009 ABM సేల్స్గా సిరిసిల్ల బ్రాంచ్కి వచ్చినారు. భారతీయ జీవిత బీమా సంస్థలో వారు 37 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసినందుకు మా ఏజెన్సీ తరఫున అందరికీ వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అయితే సార్తో ఈ మేము చీపటి విధంగా యూనివర్సిటీకి అంటే విజయవంతం కావడానికి సారు చాలా సహాయపడ్డారు. అసలు ఈరోజు కియా సిరిసిల్ల బ్రాంచ్లో ఉందంటే శర్మ గారి దీనికి కారణంగా మేము చెప్తున్నాము. ఎందుకంటే వాళ్ళు ఎంత బిజినెస్ చేయకపోయి మీరు యూనిట్ మీటింగ్ తీసుకురాంటాము, తద్వారా వాళ్ళు వ్యాపారం చేస్తారు. దాని ద్వారా మీరు చీపటి సబ్సిడైజడానికి శర్మ గారే దీనికి కారణం. మరి గ్రామీణ ప్రాంతాల్లో సార్తో మేము దూరం వెళ్ళినట్టయితే వారు మాటలు, వారు పరికరించినటువంటి విధానము ఎంతసేపు ఉన్న సాయంత్రం అయినా కానీ వాళ్ళు అసలే ఇంత కూడా వాళ్ళు వెనుకకు రాలేదు. ఇంకెక్కడికైనా వెళ్దామా, ఇంకేమన్నా అడుగుదామా, ఎవరి దగ్గర పోదామా అనేది చెప్పేది. మేము వాళ్ళు చేసినటువంటి స్మృతులు వేసుకుంటాము. మాతో అందరితో చాలా పరిగణింపుగా ఉండేది, కలుపుకోతనంగా ఉండేది. ఎప్పుడు వచ్చినా మొట్టమొదటిలో సార్ ఉంటారు కాబట్టి బాగా చిరునవ్వుతో పలకరించేవాడు. స్వామిని ప్రార్థిస్తూ మరి మా ఈ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తరఫున వారికి ఘనంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నారాయణ శర్మ గారి ఉద్యోగ విరమణ వీడ్కోలు సన్మాన సభకు ఇచ్చేసినటువంటి మన ప్రియతమ SDM శ్రీ రంగారావు గారికి, అలాగే మన ప్రియతమ మార్కెటింగ్ సేల్స్ రెడ్డి గారికి, మరి గురుతుల్యులు మన మీటింగ్ కారణమైనటువంటి శర్మ గారి గురువు గారైనటువంటి రిటైర్డ్ DO సికింద్రాబాద్ శ్రీ సుబ్బారావు గారికి, అలాగే మన బ్రాంచ్ రథసారథి కృష్ణమూర్తి గారికి, రిటైర్డ్ అయి సన్మాన సభలో ఉన్నటువంటి శర్మ గారికి, మన SO బ్రాంచ్ మేనేజర్ కిషన్ నాయక్ గారికి, అలాగే క్లాస్ 1 ఆఫీసర్స్, డెవలప్మెంట్ ఆఫీసర్స్ మరియు క్లాస్ 2, క్లాస్ 3 వీడ్కోలు అందించాలని చెప్పి సార్ మీరు రిటైర్డ్ అవుతున్నా కూడా సిరిసిల్లలో ఏజెంట్లుగా పనిచేసిన వాళ్ళని 23 సంవత్సరాలు డెవలప్మెంట్ ఆఫీసర్గా, 2 సంవత్సరాలు ఆఫీసర్గా, క్లాస్ 2 అనుకుంటా, క్లాస్ 2 ఆఫీసర్గా అనన్య సేవలు అందించి 37 ఏళ్ల సుదీర్ఘ LIC ఈ సేవలు అందించినటువంటి వారికి మరొకసారి ధన్యవాదాలు. అలాగే వారిని మనం చేసుకునేందుకు అందరూ సమాయత్తం అవుతారని చెప్పి, వారి చేసిన సేవలను గుర్తిస్తారని చెప్పి కార్పొరేషన్ కూడా మేము చేస్తున్నాం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సార్లకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇది ఒక చిన్న విషయం మరొకటి, ఎందుకంటే సార్ పర్మిషన్ ఇస్తే ఇక్కడ ఒక ఏజెంట్ ఫెడరేషన్ కు వెల్ఫేర్ ఫండ్ కింద ఇచ్చింది కాబట్టి ఏజెంట్ల వెల్ఫేర్ ఫండ్ను ఇది చిన్న విస్తరం చేసి మొక్క నాటిన తనను మేము చివరి వరకు జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని పెంచి పెద్దది చేసి ఏజెంట్ల వెల్ఫేర్ వినియోగిస్తామని చెప్పి వారికి హామీ ఇస్తూ, వారు ఇచ్చినందుకు మేము ఎలవేళ వారికి రుణపడి ఉంటూ, వారి శేష జీవితం వారు నచ్చి మెచ్చినటువంటి శ్రీ రాజరాజేశ్వర స్వామి
కరుణా కటాక్షాలతో ఆరోగ్యవంతంగా ప్రశాంతంగా సాగి ఆదర్శవంతమైన మరిన్ని పనులు వారు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి సారు మాకు ఒక చిన్న ఫోటో ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. సార్ ఒకసారి చూడండి. ఓకే రైట్. కూడా ఆయన రిటైర్ అవుతున్నా కూడా ఈ మీటింగుల్లో ఇప్పుడున్న ఈ స్టేజ్కి వీటన్నిటికీ ఆయన సహకారం ఉంది. ఇంకా ముందు మేము ఒకసారి ఆయన లేడు అనుకుంటే ఇలాంటి మీటింగ్లు అరేంజ్ చేయడము ఎంత కష్టమో మాకు తెలిసి వస్తుంది. ఇప్పుడు రియల్లీ ఈజ్ ఏ వండర్ఫుల్ పర్సన్. He always help to branch manager and another area also. ఇప్పుడు పట్టాకు వేయడం తప్ప మామూలు ఇలాంటి కష్టలేసి ఇన్షార్ట్ చేయడం అనేది అది ఎప్పుడు చూడాలి. అంటే 4 నెలలు నేను చిన్న కాబట్టి నేను జూన్లో రిటైర్ అవుతున్నాను. అతన్ని సర్ప్రైజ్ చేద్దాం. ఎప్పుడు టీషర్ట్ వేయండి, టీషర్ట్ కూడా వేసుకొచ్చాం. ఏదో సరదాగా మావాడు ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు, 10 మందితోటి సరదాగా ఉంటాడు, యాక్ట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఏజెంట్గా ఎంత సక్సెస్ అయ్యాడో దారుణాస్ గాను అంత సక్సెస్ అయ్యాడు. ఎందుకంటే నేను పర్సనల్గా మాట్లాడుతున్న విషయాలు తప్ప మీ అందరికీ నేను కొత్త కూడా. నేను ఐస్క్రీమ్ మేనేజర్గా అతను అంటే 1 సంవత్సరం ముందు సిబి దగ్గర హైదరాబాద్ కానీ మరి నా స్కూల్తో లేకపోతే మరొకటో మా వాళ్ళు కూడా చేశారు. కానీ నాకు ఎంత ఆనందంగా ఉందంటే హైదరాబాద్లో ఎవరినో సెండాలు ఇస్తున్నారంటే 5 గంటలకి స్టార్ట్ అయితే 5:15కి అసలు ఎవరు నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. స్టాఫ్ కానీ డెవలపర్లు కానీ అసలు ఎవరైనా సరే భార్య బిడ్డలు కూడా వాళ్ళకి క్వశ్చన్ ఇబ్బంది పడ్డారు. విజయవాడ చేసుకుని సిరిసిల్ల ఏం చేస్తారు కానీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. వాడు ఎంత చక్కటి ఆతిథ్యంగా ఇవ్వటం, వీడ్కోలు ఇవ్వటం ఆయనకి ఎలా ఉందో కానీ నాకు ఆనందం తక్కువ వస్తుంది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. చాలా కాలం తర్వాత మా సుబ్బరావు చూశాను నేను. అది ఇంకా ఆనందదాయకమైన విషయం. కానీ మా ముందు గురువు గారు సార్ నాకు కనబడి తెలీదు. అవకాశం ఇచ్చింది అందరికీ. మేనేజర్ రాఘవ్ గారిని ఈ గురువు గారు రిటైర్డ్ డిఎం శ్రీ మాతిర సుబ్బారావు గారు ఈరోజు ముఖ్య అతిథి అష్టాక్షరి మంత్రం నుండి పంచాక్షరిలో గడుగుపెట్టారు. అంటే నారాయణ శర్మ గారు, సీతారామ లక్ష్మీనారాయణ శర్మ గారు విజయవాడ నుంచి సిరిసిల్లలో ఉన్నటువంటి రాజరాజేశ్వర స్వామి దగ్గరికి వచ్చారు. పదవి విరమణ అంటే జీవితం నుంచి జీవితంలోకి ప్రవేశించారు. ఒకసారి చప్పుడు కొట్టున్నారు. ప్రథమ శ్రేణి అధికారులు, వికాస్ అధికారులు, జీవిత బీమా ముఖ్య సలహాదారులు, మన శర్మ గారి కుటుంబ సభ్యులు, హితులు మరియు సన్నిహితులు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఒకసారి సభ్యులు కొట్టండి. దీంట్లో 2 భాగాలు. ఒకటి శాఖ యొక్క నూతన వ్యాపారం, రెండవది నారాయణ శర్మ గారి నుంచి. 2 కలుపుదాం. సిరిసిల్ల శాఖ